కన్యక కంటదా పురుషుడు ప్రమేయం లేకుండా? మీరు ఇక నుంచి స్పందిస్తే కానీ నేను మాట్లాడను. మీలో స్పందన లేకుండా నేను ఎంత గొంతు చించుకుంటే ఏంటి ఉపయోగం? మీకు తెలిసిన జ్ఞానం చెప్పండి. పురుషునితో సంబంధం లేకుండా ఒక అమ్మాయి బిడ్డల్ని కనగలదా? కనలేదు. మీకు తెలిసింది అంతే కదా, రైట్. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. మరియమ్మకు కూడా మీకు తెలిసినంతే తెలుసు. మరియమ్మ గారికి కూడా ఏంటట, మీకేదైతే తెలుసు అదే తెలుసు. ఆమె కూడా అదే అంటుంది. ఏమని? అయ్యా, నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, ఇది ఎలా సాధ్యం అని అడిగిందా లేదా? నిజం చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ టెక్స్ట్లో లోకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 35 వచనాల మధ్య భాగంలో ఆమె అంటుంది, అయ్యా నేను పురుషుణ్ణి. పురుషునితో సంబంధం లేకుండా ఇది ఎలాగూ జరుగుద్ది? సో ఇదే పంధాన్ని మరికొంతమంది క్రీస్తు విరోధులు, లోకంలో ఉన్న అన్యులు, మత ఛాందస్యవాదులు, మరికొంతమంది హేతువాదులు ఇది తీసేసుకొని పురుషునితో ప్రమేయం లేకుండా ఎలాగా కంటదంటే, అక్కడేమని రాయబడింది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి ద్వారా నీవు కుమారుని కంటావు. అందుకే నాకు పేరు కూడా సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. వింటున్నారమ్మా బాగా? రైట్. అంటే వాళ్ళు దాన్ని ఎలా వక్రీకరించారు, ఎలా తీసేసుకున్నారంటే, అయితే ఆవిడ్ని మరీని పరిశుద్ధాత్ముడు కూడాడా? సర్వోన్నతుని శక్తి అంటే దేవుడు మరీని కూడేశాడా? ఏమండి? సర్ప సంతానమా అని బైబిల్లో చాలాసార్లు అన్నాడు కదా. అనగానే దీన్ని కూడా వంకరగా తీసుకున్న మహాప్రబుద్ధులు లేకపోలేదు లోకంలో. పెద్ద పెద్ద గొప్ప దైవ సేవకులే. అంటే సర్ప సంతానమా అంటే ఎవరంట? ఏమండి? ఆదిలో అవ్వమ్మని సర్పం కూడిందట. ఆదిలో ఎవరు కూడారట? సర్పం కూడిందట అవ్వని. తద్వారా కయ్యూను పుట్టాడట. వింటున్నారా? ఇప్పుడు కయ్యూను సంతానం అంతా ఎవరట? సర్ప సంతానం. ఈ విధంగా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు పాము ఒక స్త్రీని కొట్టం ఏంటండి బాబు? ఆత్మ ఏమండి? పరిశుద్ధాత్ముడు మరియమ్మను కొట్టం ఏంటి? తండ్రి అయిన దేవుడికి మరియమ్మకు ఈ అక్రమ సంబంధం పెట్టడం ఏంటి? అసలు కన్యక కనగలదా పురుషుని ప్రమేయం లేకుండా? ఇది తేలిపోవాలి ఈరోజు. అద్భుతమైన మెసేజ్. ఎవరు మిస్ అవ్వద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. చాలా పిన్ డ్రాప్ సైలెంట్లో వినాలి మీరుగా. ఏమండి? ఈరోజు ప్రభువు మీద, ఆయన పుట్టుక మీద ఇవన్నీ భవిష్యత్తులో వస్తాయని ముందే చెప్పేశాడు దేవుడు. అమ్మా మరి నీకు నిందలు వస్తాయి, ఎందుకంటే పురుషుని ప్రమేయం లేకుండా గర్భం వచ్చిందంటే చెప్పాలో ఊరుకో, నువ్వేదో వేరే రూట్ ఉంటుంది నీకు అని అంటారు. మరి వేరే రూట్ లేకపోయినా ఖచ్చితంగా ఈ లోకానికి తెలిసింది ఎంతంటే పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డల కండ్రాని అంతవరకే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను అపార్థం చేసుకుంటారు. ఏమంటావు? అయినా పర్వాలేదు నా ప్రభువు కోసం. భవిష్యత్తులో ఆ మాటలు ఒకసారి టక్క చదవండి దయచేసి. ఏమండి? ఆ మాటలు చదవండి దయచేసి. 34 వచ్చిన చదువు. సుమియోను అంటున్నాడు, ఇదిగో యేసు ప్రభు పుట్టిన తర్వాత మాట్లాడుతున్న మాట అది, జాగ్రత్తగా వినండి. చాలమ్మా. యేసు ప్రభు దేని గుర్తంట? ఇప్పుడు ఆయన పుట్టుక వివాదాల్లో ఉందా లేదా? ఆయన జననం, ఆయన మరణం వివాదమే, ఆయన పునరుద్ధానం వివాదమే. అంటే లోకంలో మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అనేకులు పడుటకు లేచుటకు.
అర్థం చేసుకున్నాడు నిలబడతాడు, అపార్థం చేసుకున్నాడు ఏం చేస్తాడు? పడిపోతాడు. సరే, విషయానికి వచ్చి మనం ఆలోచిద్దాము. స్త్రీ పురుష ప్రమేయం లేకుండా గర్భం ధరించే అవకాశం ఉందా అనేది మనం ఆలోచిద్దాం. సింపుల్గా చెప్తాను, బాగా వినండి. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. డౌట్ లేదు కదా? పరలోకంలో ఉన్నాడు కదా అమ్మా, సందేహం ఉందా? లేదు. ఎలా ఉన్నాడు పరలోకంలో అమ్మా? ఆత్మగా ఉన్నాడా? మాట్లాడండి అని ఎక్కడుంది బైబిల్లో? ఏమ్మా, అదేంటమ్మా అలా ఉన్నారు? ఇప్పుడు ఆత్మగా ఉన్నారని మా నోటి మాట బాగానే చెప్పారు, వాక్యమని ఉంది, మరి ఆత్మ లేదుగా. అయ్య బాబోయ్, వాక్యం అంటే దేవుడే, నేను కాదంటలేదు. ఆయన ఆత్మగా ఉన్నాడని ఎక్కడుంది అంటున్నాను. లూకాసు వార్త వాక్యం కావాలి మనకి అమ్మా. తీసారా లూకాసు వార్త? ఆయన ఆత్మగా ఉన్నాడని ఎక్కడుందో చూడండి. 23:46 సిలువలో పలికిన చివరి మాట అదే. అప్పుడు యేసు, తండ్రి ఏం అప్పగిస్తున్నాడు యేసు ప్రభు అంటే, ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఆత్మగా పంపాడు. అది తర్వాత చెప్తా, కంగారు పడొద్దు. అంటే ఈ లోకానికి రాకముందు యేసు ప్రభు ఎలాగున్నాడో పరలోకంలో ఆ స్థితిని గుర్తు చేస్తూ, ఇదిగో నాకు ఒక శరీరం నీవు ఇచ్చావు ఈ భూమి మీద, ఆ శరీరం లోపలికి నన్ను ప్రవేశపెట్టావు. శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. అక్కడికి వెళ్దాం, కంగారు పడకండి. అంటే నేను ఈ భూలోకానికి శరీరాన్ని ధరించుకొని రాకముందు ఆత్మగా ఉన్నాను కనుక మళ్ళా ఈ ఆత్మ తిరిగి నీకే అప్పగిస్తున్నాను. అంటే ఈ లోకానికి రాకముందు ఆత్మగా ఉన్నాడు అనడానికి ఎవిడెన్స్ ఇది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి, అంటే ఆత్మగా ఉన్నాడు రాకముందు, తిరిగి మరలా ఆత్మని అప్పగిస్తూ ఉన్నాడు. ఆత్మ మహిమతో నిండింది. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆత్మతో మహిమలో ఉన్నాడు అనడానికి మరొక ఆధారం ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభు అంటున్న మాట చూడండి. యోహాను సువార్త, తండ్రి, లోకమే పుట్టక మునుపు ఎక్కడున్నాడు యేసు ప్రభు? నీ వద్దనున్నాను అంటున్నాడు. ఎక్కడది? పరలోకంలో. ఎలాగున్నాడంట? మహిమతో ఉన్నాడు. ఆత్మరూపిగా ఉన్నాడు ఒకటి, రెండోది మహిమతో ఉన్నాడు. మట్టి దేహం లేదు, మహిమతో ఉన్నాడు. బాగా వినాలి, ఆయనకి మట్టి దేహం లేదు, మహిమతో ఉన్నాడు. శరీరం లేదు, ఆత్మగా ఉన్నాడు. ఇంతవరకు అర్థమైందా? బాగా రైట్. ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఒక వ్యక్తి లేదా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పుట్టాలంటే స్త్రీలో నుండి అండం కావాలి. వినాలి బాగా, స్త్రీలో నుండి కావలసింది ఏంటో తెలుసా? అండం. పురుషుల్లో నుండి కావాల్సింది ఏంటో తెలుసా? శుక్రకణం. చాలా చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. పురుషుల్లో నుండేమో శుక్రకణం కావాలి, స్త్రీలో ఏం కావాలి? అండం కావాలి. ఈ రెండిటి కలయిక వల్ల పిండంగా ఏర్పడుతుంది. ఆ పిండమే దినదినం వృద్ధి అయ్యి బాబు అయితే బాబు, పాప అయితే పాప, మాసాలు నిండిన తర్వాత డెలివరీ అవుతుంది. రైట్. ఇప్పుడు తల్లి గర్భం అనేది ఒక కర్మాగారం లాంటిది. వినాలి బాగా, తల్లి గర్భం తండ్రిలో నుంచి వచ్చే శుక్రకణానికి షేపునిచ్చేది అంతే. అంటే ఆత్మ అనేది మనిషిని జీవింపజేసేది. 6వ అధ్యాయము 63వ వచనం యోహాను సువార్తలో వ్రాయబడింది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే శరీరాన్ని సైతం జీవింపచేయాలంటే ఆ శరీరంలో ఏముండాలి?
ఆత్మ ఉండాలి. అంటే తండ్రిలో నుంచి వచ్చే శుక్రకణమేమో ఆత్మ సంబంధమైనది, ఆత్మకు సంబంధించేది, జీవింపజేసేది. తల్లిలో ఉత్పన్నమవుతున్న ఈ పిండమేమో శరీరాన్ని ఉత్పత్తి చేసేది. బాగా వినాలి దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఈ పిండానికి జీవం పోసేది తండ్రిలో నుండి వచ్చే ఆత్మ సంబంధమైన శుక్రకణం అయితే, ఆ శుక్రకణం జీవంతో పాటు శరీరాన్ని పొందుకునేది తల్లిలో నుండి వచ్చే పిండం. అంటే ఒక మాటలో చెప్పాలంటే శరీరాన్ని తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ ఏమో తల్లి కడుపులో నుండి, తల్లి నుండి వస్తుంది. ఈ శరీరానికి జీవం పోసే మెటీరియల్ ఏమో చెప్పండి ఆత్మ అంటారు, చూసారా? అది ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రిలో నుండి వస్తుంది. అంటే చెప్పాలి, శరీరం తల్లిస్తే ఆ శరీరానికి జీవం తండ్రి ఇస్తున్నాడు. ఈ రెండిటి కలయికే, ఆత్మ శరీరాల కలయికే మానవుడు. ఇప్పుడు మనం వెళదాం. యేసు ప్రభు లోకము పుట్టక మునిపే తండ్రి దగ్గర ఎలాగున్నాడు? చెప్పాలి. ఆత్మగా ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మగా ఉన్న ఆయనకి కావలసిందేంటి? శరీరం. శరీరం, నేను మళ్ళీ చెప్తున్నాను, శరీరం తయారయ్యేది ఎక్కడ? తల్లి గర్భంలో. పిండం ఎక్కడ ఉంటుంది? తల్లి గర్భంలో. పురుషుడి గర్భంలో ఉండదు. అర్థమవుతుంది మీకు? తల్లి స్త్రీ గర్భంలో పిండం ఉంటుంది. అది శరీరానికి ఆకారాన్ని ఇచ్చే మెటీరియల్ ఆవిడలో ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు శరీరాన్ని ధరించుకోవడానికి కావలసింది యోసేపా మరియమ్మ? అయిపోయింది నా ప్రసంగం, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కుతున్నాయమ్మా నా మాటలు? యేసు ప్రభువుకి శరీరం కావాలి. యేసు ప్రభుకి ఏం కావాలి? శరీరం తయారయ్యేది అక్కడ తల్లి కడుపులో. ఆల్రెడీ ఆత్మగా యేసు ప్రభు ఎక్కడున్నాడు? యోసేపు గర్భంలో లేడు ఆయన. మరి ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆత్మగా ఉన్న ఈయనకి శరీరం కావాలంటే యోసేపుతో పనుందా, మరియమ్మతో పనుందా? 139వ కీర్తన చూద్దామా? ఒక్కసారి చూడండి దయచేసి. 13వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం. నా అంతరింద్రియములను నీవే, ఇంద్రియాలను, నా శరీర అవయవాలన్నింటినీ దేవా నీవే ఎక్కడ కలుగు చేసావనేది కూడా అక్కడే రాస్తున్నాడా? నా తల్లి గర్భమందు నాకు నిర్మాణాన్ని చేసిన వాడవు నీవే. అంటే మన నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? అవయవ నిర్మాణం చెప్పండి అమ్మా. అంటే మన నిర్మాణానికి తండ్రి ప్రమేయం అవసరం లేదు. రెండోదా, నిర్మాణం చేసేది కూడా ఎవరంట? దేవా నీవే. మన చేతులు పెట్టేమైనా ఇది ఏళ్ళు ఇలాగ ఉండాలి, కాళ్ళు ఇలాగ ఉండాలి, తలకాయ ఇలాగ ఉండాలని మనం మౌల్డ్ చేయట్లా. తల్లి గర్భంలో కూడా ఏమండి ఈ పిండానికి ఆకృతినిచ్చేది కూడా దేవుడే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ సంగతులన్నీ నేను తలుచుకుంటుంటే అంటాడు అన్నమాట, నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. ఏమ్మా? ఆయనంటే ఎవరు? యేసయ్య. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు నాయనా. అండర్లైన్ చేయండి ఆ సెంటెన్స్. అమ్మా ఆ సెంటెన్స్ అండర్లైన్ చేయండి. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన. తండ్రి నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎక్కడా? ఫ్యాక్టరీలో. ఏ ఫ్యాక్టరీ? తల్లి గర్భం అనే ఫ్యాక్టరీలో. అమర్చింది ఎవరు? శరీరాన్ని అమర్చింది ఎవరు?
శరీరం తయారయ్యే పదార్థం ఎవరిలో పెట్టాడు దేవుడు? స్త్రీలోనా పురుషులోనా? అది ఇప్పుడు ఎవరు అవసరం? మరి అవసరమా, యోసేపు అవసరమా? ఎంతవరకు బాగుందా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? కాబట్టి ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా ఆత్మగా ఉన్న యేసు జీవాన్ని లేదా యేసు అని ఆత్మని డైరెక్ట్గా ఎవరిలోకి ప్రవేశపెట్టాడు? మరియమ్మ గర్భంలోకి ప్రవేశపెట్టాడు. అయిపోయింది అంతే. ఇంక పురుషుడితో ప్రమేయం ఏముంది? ఎవరన్నా అర్థమవుతున్నాయా నా మాటలు? అలా కాదండి, ఇంకొకలా చెప్పండి అంటారా? మొట్టమొదటి ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేసింది గాడ్. తెలుసా మీకు? ఈరోజే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామో తెలుసా? సరోగసి. ఏంటంటది? సరోగసి అంటే పురుషుడితో పని లేదా? పురుషుడిని ముట్టుకక్కర్లేదా? అవసరం లేదు. పురుషునిలో నుండి వచ్చే వీర్యకణం ఏదైతే ఉంటుందో, శుక్రకణం ఏదైతే ఉంటుందో, అదొక్కడ చాలు. వాడిని ముట్టుకక్కర్ల, వాడిని టచ్ చేయక్కర్లేదు. లైంగిక సంబంధమైనటువంటి దగ్గర అవ్వాల్సిన అవసరం కూడా లేదు. పురుషునిలో నుండి వచ్చే శుక్రకణం చాలంతే. పురుషునితో పని లేదు. ఇక కన్యత్వాన్ని పోగొట్టుకోవలసిన అవసరం కూడా లేదు. అందుకని దాన్ని మనం ఏమంటున్నాం తెలుసా? సరోగసి, అద్దె గర్భాలు అన్నారు. ఏంటంటే చెప్పండి అందరూ? అద్దె గర్భాలు. నేను చెప్పినందుకని ఒకసారి మొబైల్స్ ఉన్నోళ్ళు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కెన్ ఏ వర్జిన్ గివ్ బర్త్ అని కొట్టండి. ఒకసారి చూడండి, ఒకసారి ఎవరో ఒకరు చూడండి. కెన్ ఏ వర్జిన్ గివ్ బర్త్ అని కొట్టండి. కన్యక ఏమండి కనగలదా? బిడ్డల్ని కనగలదా అనేది ఒకసారి కొట్టండి. ఎస్ అని వచ్చిందో నో అని వచ్చిందో ఒకసారి చూడండి మీరే. ఏమ్మా ఏమని వచ్చింది? ఎస్ ఆర్ నో? ఎస్ అని వచ్చిందా? రైట్. ఆ తర్వాత కింద మ్యాటర్ ఏముంటుందని నేను ముందే చెప్పనా? గత 5 సంవత్సరాలలోగా యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న 25 మంది అమ్మాయిలు పురుషుని ప్రమేయం లేకుండా గర్భాలు ధరించారు అని రాయబడి ఉంటుంది. ఇప్పటి టెక్నాలజీ అది. అంటే పురుషుల్లో నుండి వచ్చిన శుక్రకణాన్ని తీసుకుంటారు, దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? తల్లి అండంతో కలుపుతారు. ఇప్పుడు పురుషునితో ప్రమేయం లేదు, పురుషుని ముట్టుకక్కర్లేదు, పురుషుని టచ్ చేయక్కర్లేదు. ఎందుకంటే తండ్రిలో ఉన్నది జీవింపజేసే కణం, తల్లిలో ఉన్నది చెప్పాలి శరీరాన్ని ఉత్పత్తి చేసే చెప్పాలి పిండం, అండం. ఇప్పుడు యేసు ఆత్మగా జీవింపజేసే కణంగా ఆల్రెడీ ఉన్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే అద్దె గర్భం. ఆ అద్దె గర్భమే ఎవరు చెప్పండి? అంతే. ఒకసారి వెళదాం, మరొక 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. దయచేసి అందరు బైబిల్లో పనిచేయండి అమ్మా. మత్తయి సువార్త 2 గర్భాలు, అద్దె గర్భాలు అని చెప్పేసి మనం ఇప్పుడు వింటున్నాం ఆ మాటల. కానీ ఎప్పుడో ముందుగానే దేవుడు దాన్ని ప్రవేశపెట్టాడు. తీసారా? మత్తయి సువార్త చివరి మాట 22వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. అందుకు యేసు, అయ్యా మామూలుగా మాట్లాడుకుందాం. వారు ఏకము కాక మునిపే ఆవిడ గర్భవతి అయింది, ప్రదానము చేయబడక మునిపే ఆవిడ గర్భవతి అయింది, పురుషుని ఎరుగున దాన్ని అంటానే ఉంది, మళ్ళీ ఆవిడ గర్భవతి అయింది. ఇది ఎలా సాధ్యమయ్యా? ఆఖరికి యోసేపు కూడా ఆమెను అనుమానించి విడనాడా ఉద్దేశించెను. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఏమండి ఇది ఎలా సాధ్యం అని అంటే, ఇప్పుడు సాధ్యం అవుతుందా లేదా మనుషులుగా మనకి మీరే చెప్పండి. మంచు లక్ష్మి
ఇప్పుడు ఆవిడ కూడా బిడ్డను కన్నది, అర్థమవుతుందండి. కానీ శారీరక సంబంధమైనటువంటి దగ్గర లేదు, కానీ బిడ్డ పాప అయితే పుట్టింది. ఎలా సాధ్యం? అవే ఐవీఎఫ్ సెంటర్లు, అవే అద్దె గర్భాలు, కృత్రిమ గర్భాలు. ఎందుకండి, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొంతమందికి PCOD ప్రాబ్లమ్స్ ఉంటాయండి, తద్వారా తొందరగా వారికి గర్భధారణ జరగదు. ఎట్టకేలకి ఎన్నాళ్ళకు పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆరోగ్యకరంగా ఉన్న గర్భాన్ని ఎంచుకుంటుంది. కొంతమంది ఈ గర్భాలు కూడా అద్దె గర్భం అనగానే మీకు అర్థమైపోవాలి, రెంట్కి ఇచ్చేస్తున్నారని. అద్దె గర్భం అంటే అర్థం ఏంటి? మేము మా గర్భాన్ని మా ఆరోగ్యకరంగా ఉన్నామండి, మాకు PCOD ప్రాబ్లం లేదు, గర్భధారణకి ఏ సమస్య లేదు, సో మీలో ఉన్నటువంటి శుక్రకణాన్ని తీసుకొచ్చి మా కడుపులో పడేయండి, మేము బిడ్డను కనిపెడతాం, కనిపెట్టినందుకు మాకు ఇంత ఇవ్వండి. అద్దె గర్భాలు. కాబట్టి ఆ కాలానికి ఆమె 2 విధాలుగా ఆరోగ్యకరమైంది. ఒకటి, శారీరకంగా బిడ్డను కనడానికి ఆరోగ్యవంతురాలు. రెండోది, ఆత్మ సంబంధం కూడా ఆవిడ దేవుని కృప పొందిన ఆరోగ్యవంతురాలు. మనిషిగా నీకే ఇంత జ్ఞానం తెలిసుంటే నిన్ను పుట్టించిన దేవుడికి ఇంకెంత జ్ఞానము, ఎంత శక్తి, ఎన్ని తెలివితేటలు ఉంటాయి. కాబట్టి తొందరపడి మరియమ్మ గారిని, ఆవిడ గర్భాన్ని, ఆయన జన్మను ఏమండి అవాంఛనీయమైనటువంటి మాటలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఇది లాస్ట్ వార్నింగ్, లాస్ట్ రెఫరెన్స్ కూడా. ఏమంటున్నాడో చూడండి దయచేసి అక్కడ. అందుకు యేసు, ఈ మూర్ఖులకు వాక్యమో తెలీదు, దేవుని శక్తి కూడా తెలియక పొరపాటుగా మాట్లాడుతున్నారు అన్నాడు. ఎందుకయ్యా ఇలా పొరపాటుగా ఆయన గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు అని అంటే, ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, వాళ్ళకి వాక్యమూ తెలీదు, రెండోది ఏంటట, ద పవర్ ఆఫ్ గాడ్. మనిషిగా నీ జ్ఞానము, నీ శక్తే, పురుషుని ప్రమేయం లేకుండా అద్దె గర్భాలని చెప్పేసి, కృత్రిమ గర్భాలని చెప్పి, సరోగసి అని చెప్పేసి పిల్లలు పుడుతున్నారని మీరే సైంటిఫిక్ ఎవిడెన్స్ అవుతుంది. మరి సైన్స్కి అతీతుడు కాదా దేవుడు? ఏమండి, సైన్స్ ఎలాగొచ్చిందండి నాకు చెప్పండి, మీరే చెప్పండి. సైన్స్ అంటే ఏంటి చెప్పండి? శాస్త్రము. సైన్స్ అంటే ఏంటి చెప్పండి? అంతేనా, వేరే ఏమైనా ఉందా? వెరీ గుడ్. వృక్ష శాస్త్రము ఏంటంటది? ఏమంటారు ఇంగ్లీష్లో? మమ్మో, నీకు బాటనీ ఎలాగొచ్చిందమ్మా? వృక్షం ఉంది కాబట్టి. మరి వృక్షాన్ని ఎవరు కలుగు చేశారు బాబు? చచ్చినట్టు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే నీవు వృక్షాన్ని చూసి వృక్షశాస్త్రం తయారు చేసుకుంటే, నీ శాస్త్రానికి మూలం వృక్షం అయితే, మరి వృక్షానికి మూలం ఎవరు చెప్పండి అమ్మా? దేవుడు. అంటే మొత్తానికి మూలం ఎవరు? నీ శాస్త్రానికి, నీ వృక్షానికి, అన్నిటికీ మూలం ఎవరు? నీ శాస్త్రానికి. అంటే దేవుడు సృజించిన వృక్షం ద్వారా ప్రారంభమైన శాస్త్రానికి నీకే ఎంత జ్ఞానం ఉంటే, మరి ఆ వృక్షాన్ని కలుగు చేసిన దేవుడి జ్ఞానము, ఆయన శక్తి నీకంటే చేతగాంది, నీతో వేలెత్తి చూయించుకునేంత చిన్న దశలో ఉంటుందా? ఉండదంటే దేవుని బుద్ధి, జ్ఞానము, ఆయన బాహుల్యము అవి చెప్పశక్యము కానివి. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఈ మాట మనం చదువుతుంటే, ప్రభువా ఇలాంటి మాటలు వింటున్నామంటే నాయన వదిలేయండి, వాళ్ళకి వాక్యము తెలియదు, లేఖనాలు తెలియదు, దేవుని శక్తి కూడా తెలియదు. మనిషిగా ఒకడు సరోగసితో బిడ్డను పుట్టిస్తేనేమో జేజేలు పుట్టారు. దేవుడిగా డైరెక్ట్గా యేసు అనే ఆత్మను, పురుషుని ప్రమేయం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆత్మ రెడీగా ఉంది. ఆల్రెడీ ఆత్మ, యేసు ప్రభు అనే ఆత్మ రెడీగా ఉంది. ఇప్పుడు కావలసింది స్త్రీ. సో నేను అందులో పంపించి పుట్టిస్తానన్నాడు. బైబిల్లో అద్భుతమైనటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఏమండి, యాకోబు కొడుకు లేవి అట. బాగా వినాలి. యాకోబు కొడుకు ఎవరట? లేవి అట.
అబ్రహాము ఏమన్నాడు చూడండి అక్కడ, దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చేశాడు అని రాశాడు అక్కడ. ఉందమ్మా మాట, చదవండి ఆ మాట. 10వ వంతు అంటే దశమ భాగమేనా? 10వ వంతు పుచ్చుకొను లేవియు ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా 10% ఇచ్చేసాడంట. వినాలి ఇక్కడ ఈ పాయింట్ మీరు నోట్ ఇచ్చేయండి అమ్మా. వింటున్నారా? లేవి ఇచ్చాడంట దశమ భాగం. ఎప్పుడు ఇచ్చాడంట? అబ్రహాము గారి ద్వారా ఇచ్చాడంట. ఏమర్థమైంది మీకు? అసలు లేవికి అబ్రహాంకి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడండి అమ్మా. ఎట్లా లేదు సంబంధం? లేవి ఎవరు కొడుకు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు కొడుకు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము. అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చేసాడు అంటాడంటే అసలు లేవి అప్పుడు ఉన్నాడా? ఏంటమ్మా అలా ఉన్నారేటమ్మా? అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చేసాడని ఉంది అక్కడ. అసలు లేవి లేడు కదా. లేవి దాదాపు 4వ తరం. అబ్రహాం ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు ద్వారా వచ్చిన వాడే ఈ లేవి. 12 మందిలో ఒకడు. మరి దాదాపు అబ్రహాముతో 4వ తరం అని మనం అనుకుంటే, ఒకవేళ 4వ జనరేషన్ అని మనం అనుకుంటే, అబ్రహాం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చేసాడని ఎందుకు అన్నాడు? ఏమ్మా, అబ్రహాం ఇచ్చినప్పుడు లేవి కూడా అబ్రహాం గర్భంలోనే ఉన్నాడు. అంటే పిల్లలందరూ తండ్రుల గర్భాల్లో ఉంటున్నారు. పిల్లలకు వచ్చే శరీరం అంతా చెప్పాలి తల్లుల గర్భాల్లో ఉంది. ఇప్పుడు కనేది ఎవరో తెలుసా? కనేది ఎవరో తెలుసా? పిల్లల్ని కనేది ఎవరో తెలుసా? తండ్రులు. శరీరాలను ఇచ్చేది ఎవరో తెలుసా? తల్లులు. అందుకన్నాడు దశమాంశములు అబ్రహాములో ఉండగానే ఆ లేవి కూడా ఇచ్చాడని. అప్పటికి లేకపోయినా, శారీరకంగా బయటికి కనబడకపోయినా లేవి కూడా ఇచ్చేశాడని ఎందుకు రాయించాడో తెలుసా? ఆ లేవి చెప్పాలి దశమ భాగం అబ్రహాము ఇచ్చే సమయానికి అబ్రహాములో ఉన్నాడు. ఆ తర్వాత ఇస్సాకులోకి వచ్చాడు. ఆ తర్వాత యాకోబులోకి వచ్చాడు. ఆ తర్వాత యాకోబులో నుండి లేవి వచ్చాడు. అంటే జీవింపచేసే ఆత్మలుగా, మనుషులుగా మనమంతా కూడా ఎక్కడ ఉంటున్నామంటే తండ్రుల గర్భాల్లో ఉంటున్నాం. అందరి శరీరాలకు ఆకారాలను ఇచ్చేది తల్లుల గర్భాలు. అందుకన్నాడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, అబ్రహాము కుమారుడైన, చూడండి 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం. అబ్రహాము కుమారుడైన ఏమని ఉంది? సరిగ్గా చదవండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ తర్వాత అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఎవరికి అంటున్నారు? నిజమేనా? అది నిజమే. ప్రతి వ్యక్తి తండ్రిలో నుంచే వస్తున్నాడు. శరీరం వ్యక్తి కాదు. ప్లీజ్, శరీరం వ్యక్తి కాదు. మరేంటి? ఆత్మ, జీవింపచేసే శక్తి. దాన్ని కనేది ఎవరు? కేవలం చెప్పాలి పురుషులు. జీవం శుక్రకణంలో ఉంటుందండి బాబు. మరి దాన్ని కనేది ఎవరు? పురుషుడు. అందుకనే మీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు అండి ఫస్ట్ ఎవరిని అడుగుతారు తెలుసా? సన్ ఆఫ్. ఎందుకు అడిగారు? కన్నదాయనమ్మ. అబ్రహాం ఇస్సాకు యాకోబు ఎందుకు రాశాడు అక్కడ? కనెను అని ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడు. కన్నదాయనే కానీ ద్వారా అంటాడు అక్కడ ఒక చోట చూడండి.
తామారు నందు అనే మాట ఉంటుంది చూడండి అక్కడ. ఏమ్మా యోధా తామారు నందు, చూడండి యోధా 3వ వచనం, తామారు నందు పెరేసును జెరహును కనెను, పెరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను. ఇలా ఇదంతా మనం చదువుకుంటూ వెళితే ఇంక చాలా ఉన్నాయి కింద. ఏమండి ఇక్కడ యోధ తామారు నందు, నందు మీకు ఈ తెలుగు బాగా తెలిసి ఉంటుంది అనుకుంటా. ఏమండి కొరకు నందు, చూసారు ఎంత ఎంత చక్కగా చెప్తున్నాడు అబ్బాయి. నందు ద్వారా వలన అంటే ఇప్పుడు ఒక ఛానల్ అంతే. మనం శరీరాన్ని ధరించుకొని బయటికి రావడానికి ఒక ఛానల్ ఎవరు? తామారు. ఏమండి కానీ మెటీరియల్ ముఖ్యంగా ఎవరిలో ఉంది? కనే మెటీరియల్ అంతే మ్యాటరు. కాబట్టి కంఠం దోళ్ళు కానీ ఛానల్ ఇది ద్వారా. అలాగే మరియమ్మ అనేది కేవలం ఒక అద్దె గర్భం. అమ్మా అవమానాలు వస్తాయమ్మా, అమ్మా నిందలు వస్తాయంటే ఆవిడ డిసైడ్ అయిపోయింది, నా ప్రభు కొరకు, లోక రక్షకుని కొరకు, లోక రక్షకుని ఈ లోకానికి తీసుకురావడానికి అవసరమైన మెటీరియల్ నాలో ఉందని నువ్వన్న తర్వాత కాదనడానికి నేనెవరు? నేనన్నీ భరించడానికి సిద్ధం. అవమానించిన, ఏమండి నన్ను చంపిన, నన్ను కొట్టిన, నన్ను నిందించిన, నేను అన్నింటికి సిద్ధపడ్డాను. ఎందుకంటే నేను ఆయనను మోసుకు రావడానికి తయారు చేయబడ్డ పాత్రను. కాబట్టి ప్రభునందు ప్రియులరా, తండ్రుల ప్రమేయం అవసరం లేదు యేసు ప్రభు జీవితంలో, జన్మ విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆత్మగా ఉన్నాడు. ఎవరి గర్భాల గుండా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు మొత్తానికి మూలం ఆయనే కదా. రాత్రి మనం చదువుకున్నాం. మనం ఏమంటే ప్రవాహ జలములు పుట్టక మునిపి, భూమియు లోకము దాని మైదానములు భూమి మీద ఉన్న మట్టి రవ్వంతయు సృజించబడక మునిపే నేను పుట్టి తిని అన్నాడు. అదే మాట 9:6 మనం చదువుతూ ఉంటే యెషయా గ్రంథం చాలాసార్లు మనం చదువుకున్నామే. ఎలయనగా శిశువు పుట్టెను. ఎప్పుడట్టది? ఏ టెన్స్లో ఉంది అది? ఏలయనగా శిశువు ఏమయ్యాడట? పుట్టేశాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? పరలోకం. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఈ లోకానికి రావడానికి ఒక అద్దె గర్భం అవసరమైంది. ఆమె మరియమ్మ పురుషునితో అవసరం లేదు. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.